తమిళనాడులో శనివారం జరిగిన తొక్కిసలాట ఘటనపై యావత్ దేశం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తరచూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నా పాఠాలు నేర్చుకోకపోవటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొదట పుష్ప 2, తర్వాత ఆర్సీబీ ఈవెంట్, ఇప్పుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ బహిరంగ సభ. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోవటంలో ఘోరంగా విఫలమవుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇక శనివారం సాయంత్రం తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగిన సంఘటనలో 40 మంది అమాయకులు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడులోని కరూర్లో జరిగింది. తమ అభిమాన హీరోను చూసేందుకు వచ్చిన వారు విగత జీవులుగా మారిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. అందులో చిన్నారులు కూడా ఉండటం అనేది మరింత కలిచివేస్తోంది. పరిస్థితి మరింత దిగజారటం చూసి విజయ్ తన ప్రసంగాన్ని ఆపి ప్రశాంతంగా ఉండమని ప్రజలను విజ్ఞప్తి చేశారు. అంబులెన్స్లకు మార్గం క్లియర్ చేయాలని వారిని కోరారు. దాహం వేసిన వారికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేయాలని సూచించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గతంలో పుష్ప 2 సినిమా ప్రదర్శన సమయంలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో తొక్కిసలాట సంఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్లో బెంగళూరు జట్టు గెలుపొందిన తర్వాత బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఇలాంటి సంఘటనలు పదే పదే జరుగుతున్నా కూడా పాలకులు ఎందుకు గుణపాఠం నేర్చుకోవటం లేదన్నదే అర్థం కావటం లేదు. పాలకుల నిర్లక్ష్యం వలన అమాయకులు బలవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మూవీ పుష్ప 2 ప్రదర్శన సమయంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా ఆమె కుమారుడు స్పృహ కోల్పోయాడు. ప్రమాదం తరువాత మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు చికటపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ ఘటనలో 2024 డిసెంబర్ 13న అల్లు అర్జున్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత హైకోర్టు బన్నీకి బెయిల్ మంజూరు చేసింది. కాకపోతే అప్పటికే అల్లు అర్జున్ ఒక నైట్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్ అయింది. వెంటనే మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం అందజేసింది. అటు అల్లు అర్జున్ కూడా బాధిత ఫ్యామిలీకి అండగా ఉంటానని అనౌన్స్ చేశారు. తొక్కిసలాటలో గాయపడిన బాలుడికి వైద్య ఖర్చులను భరించారు. ఈ ఘటన మరొక ముందే బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. ఐపీఎల్ జట్టు ఆర్సీబీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ కంపెనీ డిఎన్ఏ నెట్వర్క్స్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ పై అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ను గెలుచుకున్నందుకు చిన్నస్వామి స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది. అయితే భారీ జనసమూహం రావడంతో తొక్కిసలాట జరిగింది. మరోవైపు ఆర్సీబీ విజయోత్సవ కవాతును చూడటానికి స్టేడియం లోపల వెలుపల వేలాది మంది అభిమానులు గుమ్మిగూడారు. వారిని కంట్రోల్ చేయటం పోలీసులకు సాధ్యం కాలేదు. నియంత్రణ కోల్పోవడంతో తొక్కిసలాట సంభవించి 11 మంది చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. అయినప్పటికీ ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తూ అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నారు? డబ్బులున్నోడు ఎలానో ఎంతో కొంత నష్టపరిహారం అని చెప్పి బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇలా చేస్తే కోల్పోయిన వారి మనుషులను తిరిగి తీసుకువస్తారా? తీసుకురారు కదా. అందుకే ఏదైనా పెద్ద సభలో లేదంటే ర్యాలీలో, అదీ కాకుంటే ఏదైనా వేడుకలు జరిగేటప్పుడు ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఆయా ప్రభుత్వాలు. అప్పుడు ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి. ఇకపోతే పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాట కారణంగా టీవీకే చీఫ్ ను అరెస్టు చేస్తారా లేదా అనే దాని విషయంలో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ విచారణకు ఆదేశించారు. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. అలానే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా ప్రభుత్వాన్ని నివేదిక అడిగారు. మరి ఈ ఘటనకు ఎవరు కారకులు అనేది తెలియాల్సి ఉంది. విజయ్ కూడా పోలీసులు లాఠీచార్జ్ చేయటం వల్లనే తొక్కిసలాట జరిగిందని, ఈ సంఘటనపై సిబిఐ చేత విచారణ చేయించాలని కోరుతున్నారు. చూడాలి మరి ఈ తొక్కిసలాట ఘటనలో విజయ్ అరెస్టు ఉంటుందా లేదా అనేది. అలానే అసలు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మాత్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపైనే ఉంటుంది. ఇకనైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూడాలని కోరుకుందాం.